హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ 74. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. విద్యాధర్ ఇంటికి వచ్చి పరిస్థితి మొత్తం క్లియర్గా అలివేలికి ఎక్స్ప్లెయిన్ చేసి, అమ్మా, అమల అవసరం చిన్నీకి చాలా ఉంది. అందుకనే అమల కొన్ని రోజులు చిన్నీ దగ్గర ఉంటుంది. నీకు ఇబ్బంది అవుతుంది కదమ్మా, పెద్ద వయసు, అమల కూడా లేదు. నువ్వు తమ్ముడింటికి వెళ్తావా? ఎప్పటి నుంచో అడుగుతున్నావు కదా. వెళ్ళాలనే ఉందిరా, కానీ మన కోడలు పిల్లని మనవాడు కొట్టి మరీ తీసుకువెళ్ళాడు. వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నప్పుడు నేను వెళ్ళి వాళ్ళ మధ్య ఉండడం ఏం బాగుంటుంది? ఆ రాక్షసికి గుట్టుగా సంసారం చేసుకోవడం రాదు. మొగుడు అన్న గౌరవం లేదు. వాడేమో 28 ఏళ్లగా విసిగి ఇప్పుడు తిరగబడుతున్నాడు. ఇలాంటి సమయంలో నేను అక్కడికి ఏం వెళ్తాను? మరెలా అమ్మా? నీ పనులు నువ్వు చేసుకోవడమే కష్టం కదా. నీకు సహాయం చేయడానికి అమల కూడా లేదు. నందిని చిన్నపిల్ల, నేను, వినయ్, వెంకట్ మేమందరం ఉద్యోగం కోసం ఆఫీస్కి వెళ్ళిపోతే రాత్రికి గాని తిరిగి రాము. ఆలోచిస్తున్నాడు విద్యాధర్. వాళ్ళ మాటలన్నీ వింటూనే ఉంది నందిని. పరిస్థితి అర్థమై అవ్వనట్లు అయోమయంగా ఉంది. మావయ్య ఏం చెప్తున్నారు? శ్రద్ధ అక్కకి ఏమైంది? తాను ప్రెగ్నెంటా? అసలు వాళ్ళకి ఫస్ట్ నైట్ అవ్వలేదు కదా. ప్రెగ్నెంట్ ఎలా వస్తుంది? అత్తయ్య ఆవిడికి సేవలు చేస్తూ అక్కడ ఉండిపోతుందా? ఇక్కడ నా పరిస్థితి ఏం కావాలి? బాబోయ్, ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్లు ఇప్పుడు ఈ ఇంటి బాధ్యతలు, వంట పనులు, ఆ గొడ్డు గోద, ఈ ముసలావిడ చాకిరి అన్నీ నా నెత్తి మీద పడేటట్లు ఉన్నాయి. ఇదే కనుక జరిగితే నా చదువు అటకెక్కుతుంది. వీళ్ళ ఇంట్లో నేను పర్మనెంట్ పని మనిషి అయిపోతాను. లాభం లేదు అనుకుంటూ, మావయ్య, నేనిక్కడ కాలేజీలో అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటున్నాను అంది నందిని వాళ్ళ మాటలకు అడ్డు వస్తూ. అదేంటమ్మా, చదువు మీద ఇంట్రెస్ట్ లేదన్నావు కదా. హా అన్నాను, కానీ ఎందుకనో ఇప్పుడు మళ్ళీ చదువుకోవాలని అనిపిస్తోంది తడబడుతూ అంది. సరే అమ్మా, నీ ఇష్టం అన్నాడు విద్యాధర్. విద్యాధర్ ఒప్పుకోవడంతోనే ఊపిరి పీల్చుకుంటూ, అమ్మయ్య, ఒక గండం గడిచిందిరా భగవంతుడా. ఇప్పుడు నేను కూడా ఉదయం వెళ్ళి సాయంత్రం దాకా ఈ కొంపకి రావక్కర్లేదు. వచ్చేటప్పుడు ఏదైనా క్యాంటీన్లో భోజనం చేసేస్తాను. వినయ్కి కూడా ఏదో ఒకటి కొని తీసుకువచ్చేస్తాను. అంతే. ఈ వంట పనులు మన వల్ల కానే కాదు. అక్కర్లేనివన్నీ నెత్తికెత్తుకుంటే ఈ పనులన్నీ చేయలేక చచ్చిపోతాను అనుకుంటూ పక్కకి వచ్చేసింది నందిని. నందిని పక్కకు వెళ్ళాక, విన్నావా అమ్మ కోడలు పిల్ల మాటలు? ఇప్పుడు తాను కూడా ఇంట్లో ఉండదు. నువ్వు ఒక్కదానివి ఇంట్లో ఉండాలి అంటే ఎలాగా? పైగా ఒంట్లో బాగుండట్లేదు. పోనీ ఒక పని చేస్తావా? చిన్ని వాళ్ళ ఇంటికి నువ్వు కూడా వచ్చేస్తావా? వద్దురా విజ్జి, అందరం అలా వెళ్ళిపోయి ఆ అమ్మాయి ఇంట్లో ఉండడం సరికాదు. అమలకి అంటే తప్పదు. స్వప్న వయసుకు వచ్చిన పిల్ల. తల్లి అండ లేకపోతే ఇంట్లో ఈ కొత్త జంట చేసే అల్లరి, చిలిపి పనులు దానికంట పడితే ఎక్కడా లేని ఆకర్షణలకు లోనవుతుంది. అయినా నా గురించి ఎందుకంత బాధపడుతున్నావు? నాకేమీ పర్వాలేదు. కాళ్ళు లేవా, చేతులు లేవా? ఏదో వయసు పైబడిందని తప్ప ఇంకా నా చేతుల్లో శక్తి ఉంది. నలుగురికి వండి పెట్టగలిగే చేవ ఉంది. నీ పెళ్ళమే నన్ను కాలు కదపనివ్వట్లేదు. చాలా రోజుల తర్వాత నా వంటింటి సామ్రాజ్యానికి నాకు మహారాణి అయ్యే అవకాశం వస్తోంది అనుకుంటాను. తృప్తిగా నాకు కావాల్సినవన్నీ చేసుకుని తింటాను. నా గురించి బాధపడుకురా విజ్జి. నాకేమీ బాధ లేదు. పైగా వంట చేయడం అంటే నాకు మహా సరదా. మీ నాన్నగారి హయాంలో మన ఇంటికి వచ్చిన వాళ్ళకి కాదనకుండా వంట చేసి పెట్టేదాన్ని. వాళ్ళు తృప్తిగా తిని మెచ్చుకుంటుంటే ఎంత ఆనందంగా అనిపించేదో. చాలా రోజుల తర్వాత మళ్ళీ నాకు అలాంటి అవకాశం వచ్చింది అనుకుంటాను. నువ్వు కూడా ఇక్కడే ఉండు, నా చేతి వంట తిందువు గాని అని కొడుకు తల మీద ఆప్యాయంగా రాస్తూ బోసి నోటితో నవ్వుతూ అంది అలివేలు. అలివేలు మాటలు విని ప్రశాంతంగా నవ్వాడు విద్యాధర్. అప్పుడే గుమ్మం ముందు క్యాబ్ ఆగింది. వెంకట్ క్యాబ్ దిగి బ్యాగ్ తీసుకుని లోపలికి వచ్చాడు. మడత కుర్చీలో కూర్చుని ఉన్న అలివేలు కాళ్ళ దగ్గర కూర్చుని ఉన్న విద్యాధర్.
వాళ్ళ వైపు చూస్తూ చిరునవ్వు నవ్వి లగేజ్ మొత్తం పక్కన పెట్టి కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చాడు. ఏరా నాయనా, ఎలా ఉన్నావు అడిగింది అలివేలు. బానే ఉన్నాను, నాకే అంటూ వంటింట్లోకి వెళ్ళి ఒక గ్లాస్ నీళ్లు తాగాడు. నాన్న, నీతో కొంచెం మాట్లాడాలి. తర్వాత మాట్లాడవచ్చు, ముందు వెళ్ళి స్నానం చేసిరా అన్నాడు విద్యాధర్. అలాగే అంటూ లగేజ్ మొత్తం తన రూమ్లో పెట్టుకుని టవల్ తీసుకుని బావి దగ్గరికి వెళ్ళి స్నానం కంప్లీట్ చేసి డ్రెస్ చేసుకుని విద్యాధర్ దగ్గరికి వచ్చాడు. విద్యాధర్ ఫ్రిడ్జ్లో దోసపిండి తీసి దోశలు వేస్తున్నాడు. తండ్రి వైపు అలాగే చూస్తూ, అదేంటి నాన్న, మీరు దోశలు వేస్తున్నారు? వేయకూడదా? ఇదేమైనా తప్ప? అలా అని కాదు. అమ్మ ఏది? అమ్మ ఎందుకు చిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళింది? ఎప్పుడు వస్తుంది అడిగాడు వెంకట్. వస్తుంది, ఒక 9 నెలల తర్వాత అన్నాడు విద్యాధర్. విద్యాధర్ ఏం చెప్తున్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తూ, మీరేం మాట్లాడుతున్నారు నాన్న, నాకు అర్థం కావట్లేదు అన్నాడు విక్కీ. ఆలోచించు, నీకే అర్థమవుతుంది. ప్లీజ్ నాన్న, నేను ఆలోచించలేకపోతున్నాను. చాలా చిరాకుగా అనిపిస్తోంది. అమ్మ, చిన్ని నాతో ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు? చూడు విక్కీ, మన ప్రవర్తన బట్టి ఎదుటి వాళ్ళ ప్రవర్తన కూడా ఉంటుంది. నువ్వేం చేశావో నీకే తెలియదా అన్నాడు విద్యాధర్ 2 దోశలు వేసి కొడుకు చేతికి అందిస్తూ. నాన్న, నాకు ఆకలిగా లేదు. నోరు మూసుకుని తిను. నీతో చాలా మాట్లాడాలి. తింటే త్వరగా మాట్లాడుకుందాం అని తన రూమ్కి వెళ్ళిపోయాడు విద్యాధర్. అందరి ప్రవర్తనకి పిచ్చెక్కినట్లు అనిపిస్తోంది విక్కీకి. ఎవ్వరూ సరిగ్గా మాట్లాడరు. ఏమైంది వీళ్ళందరికీ? అమ్మ, చిన్నీనే అనుకుంటే ఇప్పుడు ఈయన కూడా ఏదో తప్పు చేసినట్లు నా వైపు అలా చూస్తారేమిటి? నోరు మూసుకుని తిను అంటున్నారు. నేను ఊహించినట్లు ఏమీ లేదు. ఇక్కడ ఏదో జరుగుతోంది. అన్ని రోజుల తర్వాత వచ్చానా, అందరూ ఆనందంగా పలకరిస్తారు అనుకున్నాను. ఇంత పెద్ద ప్రాజెక్టుని నేను సక్సెస్ చేసినందుకు కంగ్రాట్స్ చెప్పకపోయినా పర్వాలేదు. మాట్లాడకుండా మౌనవ్రతాలు చేస్తున్నారు అని మనసులో అనుకుంటూ విద్యాధర్ వేసి ఇచ్చిన దోశలను మడత పెట్టి నోట్లో వేసుకుని కోపంగా నమిలి మింగేసి ఒక గ్లాస్ వాటర్ తీసుకుని గడగడా తాగి బడత కుర్చీలో ఊగుతూ భక్తి పాటలు వింటున్న అలివేలు దగ్గరికి వచ్చాడు. బామ్మ, ఏంటి అందరూ వింతగా ప్రవర్తిస్తున్నారు? ఏమయ్యింది? ఆవిడికి వినిపించేలాగా చెవి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఓరే ఎదవా, చేసిందంతా చేసి నన్నడుగుతావేంట్రా? మరీ అంత తుత్తరతనం అయితే ఎలారా? బుద్ధి ఉండద్దు? హవ్వా, ఎవరికైనా తెలిస్తే ఏమని చెప్తావు? నీకు అన్నీ మీ తాత బుద్ధులే అని తల మీద మొట్టికాయ వేసింది అలివేలు. అబ్బా అని తల రుద్దుకుంటూ, మీ అందరికీ పిచ్చి పట్టిందా? ఏ విషయము స్ట్రైట్గా మాట్లాడరా? ఎందుకే ఇలా వంకర టింకరగా మాట్లాడుతున్నారు? స్ట్రైట్గా విషయానికి రాకుండా ఏం జరిగిందో అర్థమయ్యేటట్లు చెప్పు అని మరొకసారి అడిగాడు వెంకట్. ఏం జరిగింది అని నన్నడుగుతావేంట్రా? బడుద్దాయిలాగా తయారయ్యావు. అసలు భయమే లేదు నీకు. మీ ఇద్దరి ఆత్రం చూసి నాకు ముందే అనుమానం వచ్చింది. అంత తొందరతనమైతే ఎలాగరా? ముహూర్తాలు పెట్టేవరకైనా ఆగలేకపోయావా? నీ పెళ్ళం నీళ్లు పోసుకుంది అంది అలివేలు. అలివేలు చెప్పింది అర్థం కావట్లేదు వెంకట్కి. అదేంటి, చిన్ని రోజు స్నానం చేయట్లేదా? కొత్తగా నీళ్లు పోసుకుంది అని చెప్తున్నావు? అయోమయంగా అలివేలు వైపు చూస్తూ అన్నాడు వెంకట్. వెంకట్ మాటలు విని చిరుకోపంగా చూస్తూ, ఒరే దద్దోజనం, నీళ్లు పోసుకోవడం అంటే స్నానం కాదురా, నువ్వు తండ్రివి కాబోతున్నావు. అలివేలు చెప్పింది విని ఒక్క నిమిషం ఏమీ అర్థం కానట్లు అయోమయంగా చూస్తూ, ఏంటి అన్నాడు వెంకట్. ఒరే వెధవా, చేసిందంతా చేసి అమాయకంగా అలా అడుగుతావేమిటి? మీ తొందరపాటికి ఫలితమిది. చిన్ని తల్లి కాబోతోంది. అలివేలు మాటలు విని షాక్ కొట్టినట్టు ఫీల్ అయ్యాడు వెంకట్. ఏంటే, ఏం మాట్లాడుతున్నావు? ఒరే, ఇలా అమాయకంగా మాట్లాడకు. మీ తొందరపాటు పని వల్ల ఎంత గొడవ అవుతుందో తెలుసా? ముందుగా ఈ విషయం మీ పిన్నికి తెలిసింది. అది వాగిన చెత్తవాగుడు. నీతో చెప్పలేను నేను. చిన్నీని అనకూడని మాటలు అంది. నువ్వు చేసిన పని వల్ల ఆ పిల్ల పడకూడని నిందలు పడింది. సమయానికి నువ్వు కూడా ఊర్లో లేవు. ఒక్కసారి ఆలోచించరా, ఒక ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి ఎంత ఇబ్బందిగా ఉంటుందో.
అసలు మీది కాదు తప్పు. ముహూర్తాలు ఆచారాలు అంటూ మిమ్మల్ని దూరంగా ఉంచిన మీ పెద్దలది తప్పు. అలివేలు ఏదో తిడుతున్నా ఆవిడ మాటలు ఏవీ వినిపించట్లేదు. బుర్ర పని చెయ్యట్లేదు. కంగారు పడుతూ బైక్ కీస్ తీసుకుని బయటికి వచ్చాడు వెంకట్. ఒరే వెంకట్ అని అలివేలు పిలుస్తున్నా వెనక్కి రాకుండా కాసేపట్లో వస్తాను అన్నట్లు చేతి సైగ చేసి బయటికి వచ్చేశాడు. ఏమిటిదంతా? నానమ్మ ఏం మాట్లాడుతోంది? చిన్ని నిజంగా ప్రెగ్నెంటా? ఓ మై గాడ్, ఇదేంటి ఇలా జరిగింది? అయినా ఈ విషయం అందరికీ ఎలా తెలిసింది? నాతో చెప్పాలి కదా. ఇంత జరుగుతుంటే అట్లీస్ట్ ఒక్క మెసేజ్ కూడా చేయలేదు. ఇలాంటి సిచ్యువేషన్ చిన్ని ఎలా ఫేస్ చేస్తుంది? అందుకేనా నా మీద అంత కోపంగా ఉంది? ఓ గాడ్, ఈ విషయం అమ్మకి, నాన్నకి, నానమ్మకి అందరికీ తెలిసిపోయిందా? వీళ్ళంతా చిన్నిని మాటలతో హెరాస్ చేస్తున్నారా ఏంటి? అంతే అయ్యుంటుంది. వాడికి బుద్ధి లేకపోతే నీ బుద్ధి ఏమైంది అని మా అమ్మ అడిగే ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయలేక, నాతో చెప్పలేక చాలా సఫర్ అవుతుందేమో. అమ్మ మాటల్లో కోపానికి కారణం ఇదేనా? చిన్ని మాట్లాడకపోవడానికి, నాన్న అదొక రకంగా మాట్లాడడానికి కారణం ఇదేనా? ఆలోచించలేకపోతున్నాడు వెంకట్. హుసేన్ ఇంటి ముందు బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్ళాడు వెంకట్. సమీరా మొక్కలకి నీళ్లు పోస్తోంది. హాయ్ సమీరా. వెళ్తూనే గుమ్మంలో ఉన్న సమీరాని పలకరించాడు వెంకట్. నమస్తే భాయిజాన్. ఆయియే. బాబీ ఎలా ఉంది? నవ్వుతూ పలకరించింది సమీరా. బాగుంది. హుసేన్ లేడా అమ్మా? ఉన్నాడు భయ్యా, కూర్చోండి, పిలుస్తాను అంటూ లోపలికి వెళ్ళి హుసేన్ని పిలిచింది సమీరా. 5 నిమిషాల్లో హుసేన్ బయటికి వచ్చాడు. ఏరా, బెంగళూరు ట్రిప్ విశేషాలేమిటి? నీ స్టేటస్ చూస్తూనే ఉన్నాను. ప్రాజెక్ట్ మీటింగ్స్ అన్నీ సక్సెస్ అయినట్లున్నాయి. కంగ్రాట్స్ రా అని వస్తూనే విష్ చేస్తూ చిరునవ్వుతో పలకరించాడు హుసేన్. థ్యాంక్స్ రా. అదేంటి థ్యాంక్స్ కూడా అంత డల్గా చెప్తున్నావు? నీ నుంచి నేను పార్టీ ఎక్స్పెక్ట్ చేస్తుంటే నువ్వేంట్రా చాలా సింపుల్గా థ్యాంక్స్ అని సరిపెట్టుకుందాం అనుకుంటున్నావా? ఒరేయ్, నీతో నేను అర్జెంటుగా మాట్లాడాలి. బయటికి వెళ్దాం, వస్తావా? ఏమైందిరా? చెప్తాను, అలా బయటికి వెళ్దాం రా. సరే ఉండు, ఒక నిమిషం అంటూ లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చాడు. ఇద్దరూ కలిసి బైక్ మీద దగ్గరలో ఉన్న దాబాకి వెళ్ళి గరం చాయ్ ఆర్డర్ ఇచ్చి మాట్లాడుకుంటున్నారు. ఒరే వెంకట్, మనం ఇక్కడికి వచ్చి 10 నిమిషాలు అవుతుంది. ఏమీ మాట్లాడవేంటి? ఏంటో చెప్పు అడిగాడు హుసేన్. ఒరే హుసేన్, నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, స్ట్రైట్గా సమాధానం చెప్తావా? అబద్ధం ఆడకూడదు. ఒరే, మనమిద్దరం జిగినీ దోస్తులం, నీ దగ్గర అబద్ధం ఎందుకు చెప్తాను బే? ఒరే హుసేన్, మీ పెళ్ళైన 2 ఏళ్ల తర్వాత కదా సమీరా ప్రెగ్నెంట్ అయ్యింది? అవును, అయితే? అయోమయంగా చూస్తూ అడిగాడు హుసేన్. అది కాదు, ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు. ఈ 2 ఏళ్ళు తనకి ప్రెగ్నెంట్ రాకుండా ఉండడానికి నువ్వేమైనా సేఫ్టీ యూజ్ చేశావా? కొంచెం ఇబ్బంది పడుతూ అడగలేక అడిగాడు వెంకట్. ఒరేయ్, అది నా భార్యరా, అలాంటి అవసరం ఏముంది? లేదు, అలా ఏమీ చేయలేదు చిరునవ్వుతోనే చెప్పాడు హుసేన్. మరేంటి నా విషయంలో ఇలా జరిగింది? ఒరేయ్, ఏ విషయమైనా సరే స్ట్రైట్గా చెప్పు బే. ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఏదేదో మాట్లాడుతున్నావు, ఏమీ అర్థం కావట్లేదు నాకు అయోమయంగా చూస్తూ అన్నాడు హుసేన్ వెంకట్ బిహేవియర్కి. ఒరేయ్, చిన్ని ప్రెగ్నెంట్ అంట. హో అవునా? రియల్లీ? కంగ్రాట్స్ రా. చాలా ఆనందంగా నవ్వుతూ అన్నాడు హుసేన్. నీ అబ్బా, నేనున్న సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా కంగ్రాట్స్ చెప్తున్నావేంట్రా? అనీజీగా అన్నాడు వెంకట్. ఏమైందిరా? పెళ్ళైన 2 నెలలకే నువ్వు తండ్రి కాబోతున్నావంటే మామా అని ఆట పట్టిస్తున్నట్లు నవ్వుతున్నాడు హుసేన్. ఒరేయ్, అసలే మెంటల్గా ఉంది. మా నానమ్మ మాటలు విన్నప్పటి నుంచి పిచ్చి దొబ్బుతోంది నాకు. ఇలా కోతి చేష్టలు చేసి నా చేతుల్లో దెబ్బలు తినకు. ఎందుకురా? ఏమైంది ఇంత ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతున్నావు? ఇది సంతోషకరమైన వార్త కదా. ఓహో, అప్పుడే చిన్ని ప్రెగ్నెంట్ అవ్వడం నీకు ఇష్టం లేదా? పిల్లలు కలిగితే ఎంజాయ్ చేయలేమో అని ఆలోచిస్తున్నావా? ఒరే ట్యూబ్లైట్,
నీకు ఇంకా అర్థం కావట్లేదా మా సిచ్యువేషన్? మొత్తం నీకు ఆ రోజు క్లారిటీగా చెప్పాను కదా. ముహూర్తాలు అంటూ మా పెద్దవాళ్ళు మమ్మల్ని దూరంగా ఉంచుతున్నారని, వాళ్ళకి తెలియకుండా మేమిద్దరం కమిట్ అయ్యామని ఆ రోజు చెప్పాను కదరా. ఓహో, అదా సంగతి. అయినా ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు? పెద్దవాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేయండి. 1 నెల 2 నెలలు అయ్యాక అప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పండి. మీ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది. ఎలా ఉంది నా ప్లాను అన్నాడు హుసేన్. ఏడ్చినట్టుంది. ఆల్రెడీ ఈ విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోయింది. వాళ్ళందరూ నన్ను ఎలా ట్రీట్ చేస్తున్నారో తెలుసా? నేనేదో పెద్ద దేశద్రోహాన్ని చేసినట్లు చూస్తున్నారు. చిన్ని అయితే నాతో మాట్లాడడమే మానేసింది. మా అమ్మ మా నాన్న గురించి చెప్పక్కర్లేదు. వెధవా అని తిట్టకనే తిడుతున్నట్లు బిహేవ్ చేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదురా నాకు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఏదో అనీజీగా అనిపిస్తోంది. నాకే ఇలా ఉంటే చిన్నికి ఎలా ఉండి ఉంటుందో, తనని అందరూ ఎలా ట్రీట్ చేసి ఉంటారో. పైగా మా పిన్ని కూడా పెద్ద గొడవ చేసిందంట. సరే, అయిపోయిందేదో అయిపోయింది. ఇప్పుడేం చేస్తావురా? వెళ్ళి నీ తప్పు ఒప్పుకో. నాకు తెలిసి అసలు జరిగిన దాంట్లో నీ తప్పు లేదురా. నిజమే, మీ పద్ధతులు ఆచారాలు ఫాలో అవ్వాలి నువ్వు. కానీ అన్ని రోజులు ఎవరు దూరంగా ఉంటారు చెప్పు? ఈరోజు తిడతారు, రేపు తిడతారు, ఎల్లుండి వాళ్ళే కన్ఫ్యూజ్ అవుతారు. డైరెక్ట్గా చిన్ని దగ్గరికి వెళ్ళి సారీ చెప్పు. తిడుతుంది, మహా అయితే ఒకటి కొడుతుంది. పడు. నువ్వు చేసిన దానికి పడక తప్పదు కదా. ఆఫ్ కోర్స్ వెళ్తాను, కానీ అమ్మని కూడా ఫేస్ చేయాలి కదరా. అమ్మ చిన్ని దగ్గరే ఉంది. అయితే ఏంటి మామా? చూడు, ఇప్పుడు చిన్నికి నీ అవసరం చాలా ఉంది. నువ్వు చేస్తుంది తప్పు కాదురా. ప్రతి భార్యాభర్తలు చేసేదే మీరు చేశారు, కానీ మీ ఫార్మాలిటీస్ ఫాలో అవ్వలేదు అంతే. పైగా ఈ విషయం పెద్దవాళ్ళకి తెలియకుండా మీరు మేనేజ్ చేయలేకపోయారు. సో ఆంటీకి కోపం రావడం సహజం. తిట్టిన తిట్టు తిట్టకుండా నిన్ను తిడతారు. నోరు మూసుకుని నీ తప్పు ఉంది కాబట్టి వాళ్ళు ఎన్ని తిట్టినా సైలెంట్గా ఉండు. ఇలా చేస్తే ఖచ్చితంగా సిచ్యువేషన్ కూల్ అయ్యే అవకాశం ఉంది అన్నాడు హుసేన్. కాన్ఫరెన్స్ మీటింగ్స్ అన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి నా సక్సెస్ని నా ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవాలని ఎంతో ఆనందంగా వచ్చానురా. కానీ ఇక్కడ పరిస్థితి మొత్తం చూస్తే ఇలా ఉంది. ఇంత పెద్ద బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ అన్నిట్లో సక్సెస్ సాధించాను అన్న ఆనందమే లేకుండా పోయింది. అయినా అదేంట్రా, అలా ముట్టుకోగానే ఇలా చిన్ని ప్రెగ్నెంట్ అయిపోవడం ఏంటి? మేము జస్ట్ 1 వీక్ కలిసామంతే. మీకు మాత్రం 2 ఇయర్స్ గ్యాప్ ఉంది. నాకే ఎందుకు ఇలా జరగాలి? ఒరేయ్, ఎవరికి ఏం జరుగుతుందో ఎలా చెప్పగలం చెప్పు? మీకు పెళ్ళైన దగ్గర నుంచి గ్యాప్ వచ్చింది కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిచ్చగా ఎంజాయ్ చేసినట్లున్నారు. అందుకే ఇంత త్వరగా రిజల్ట్ వచ్చింది. వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ అన్నాడు హుసేన్. ఒరేయ్, నవ్వకు, చంపేస్తాను. సారీ మామా, నీ సిచ్యువేషన్ చూస్తుంటే నవ్వాలో బాధపడాలో అర్థం కావట్లేదురా. సరే, ఇప్పుడు చేసేదేమీ లేదు కదా. డైరెక్ట్గా నా చెల్లి దగ్గరికి వెళ్ళు. ఏదైతే అదే జరుగుతుంది అన్నాడు హుసేన్. అది చెప్తూనే ఉందిరా. వద్దు, మనం ఇలా చేస్తే ప్రాబ్లం ఫేస్ చేయాలని అంటూనే ఉంది. కానీ యాజ్ టీజ్గా అది ఏం చెప్తే అదే జరిగింది. స్ట్రేంజ్గా అనిపిస్తోంది నాకు. ఒరేయ్, ఎంతని ఆలోచిస్తావు? నువ్వు జస్ట్ ఇప్పుడే సీన్లోకి ఎంటర్ అయ్యావు. నీకే ఇలా ఉంటే ఈ విషయం మీ పేరెంట్స్కి తెలిసినప్పటి నుంచి ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్న మా చెల్లి పరిస్థితి ఏమిటి ఆలోచించు. అందరిలో తనకి ఎంత చిన్నతనంగా ఉండి ఉంటుంది. నోరు మూసుకుని వెళ్ళి నీ పేరెంట్స్ ముందు తప్పయిందని ఒప్పేసుకో. నీ భార్య కోపాన్ని భరించు. 1 రోజు 2 రోజులు వాళ్ళు నీ మీద కోపంగా ఉన్నా తర్వాత చిన్నగా కాంప్రమైజ్ అవుతారు అని తన ఫ్రెండ్కి ధైర్యం చెప్తున్నాడు హుసేన్. ఇందాక నేను వచ్చే ముందు మా డాడీ నాతో ఏదో మాట్లాడాలని అన్నారా. ఖచ్చితంగా ఇదే విషయం అయ్యుంటుంది. అవునా? అయితే నువ్వు మాట్లాడకుండా బయటకు వచ్చేసావా ఏంటి? మరేం చేయను మామా. మా నానమ్మ నాకు ఈ విషయం రివ్యూ చేయగానే బుర్ర పని చేయలేదు. ఆవిడ చూపులు, ఆవిడ మాటలు వింటుంటే నాకు ఎంత అనీజీగా అనిపించిందంటే చెప్పలేను. ఇంకా మా డాడీ రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయం వేస్తుంది.
ఖచ్చితంగా క్లాస్ తీసుకుంటారు నాకు. ఒరేయ్, నువ్వేనా ఇలా భయపడుతున్నావు? అలాంటప్పుడు ఎందుకురా మీ పేరెంట్స్ చెప్పే రూల్స్ ఫాలో అవ్వకుండా చిన్నీని ఇబ్బంది పెట్టి నువ్వు కూడా ఇబ్బంది పడడం? ఒరేయ్, నువ్వు చెప్తున్నావా నాకు? నిన్ను చూసే నేను ఇలా తయారయ్యాను. సమీరాతో నువ్వు పెళ్ళికి ముందు ఎన్నిసార్లు కాలేజ్ దూరమని సింగిల్ రూమ్ తీసుకుని మనమిద్దరం రూమ్ షేర్ చేసుకునే వాళ్ళము. అప్పటికప్పుడు సమీరాని తీసుకుని వచ్చేసేవాడివి. మీకు రూమ్ ఇచ్చి నేను బయటికి వెళ్ళిపోయేవాడిని. నువ్వు చెప్తున్నావు నాకు అన్నాడు వెంకట్ కోపంగా. వెంకట్ మాటలు వింటుంటే చిరునవ్వులు నవ్వుతూ, అవునరా, ఏదేమైనా ఆ రోజులే వేరు మామా. నువ్వు చెప్తుంటే నా లవ్ జర్నీ మొత్తం గుర్తొస్తోంది. భలే ఎంజాయ్ చేసేవాళ్ళం మేము అని తనలో తానే తెగ మురిసిపోతున్నాడు హుసేన్. ఒరేయ్, నువ్వు సిగ్గుపడకు, చూడలేకపోతున్నాను. సరే అయితే నేను ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి వెళ్తాను అంటే నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నువ్వు ఇంటికి వెళ్ళు, పద అంటూ ఇద్దరూ కలిసి బైక్ మీద బయలుదేరారు. హుసేన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి సరాసరి ఇంటికి చేరాడు వెంకట్. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.